ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. పరమశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కార్తీక సోమవారం రోజు చేసే పూజల వల్ల సులభంగా శివానుగ్రహం పొందవచ్చు. నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాల కంటే ఈ చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన చివరి కార్తీక సోమవారం రోజు శివుడిని ఎలా పూజించాలి, అలాగే ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం రోజు శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ చేయడం కుదరని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేయాలి. కార్తీక సోమవారం రోజు తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను పెట్టకూడదు. ఒకవేళ ఇలా చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారు. తరువాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కార్తీక సోమవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఆవు నెయ్యితో మాత్రమే దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజు పూజ చేసే స్త్రీలు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి 2 చిన్న పిండి ప్రమిదలను తయారు చేసి శివుడి పటం ముందు పెట్టాలి. తరువాత ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. శివుడి పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి. చివరిగా శివయ్యకు హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి శివుడికి నమస్కారం చేసుకుని మీ కోరికను చెప్పుకోండి. ఈ విధంగా చివరి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం అనగానే చాలా మంది కటిక ఉపవాసం ఉంటారు. కానీ అలా కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉన్నవారు శివుడి ధ్యానంలోనే ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించి మీ ప్రధాన ఇంటి తలుపును తెరిచి ఉంచాలి. ఇలా చేస్తే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయానికి వెళ్లి శివాలయంలో 365 వత్తుల దీపం వెలిగించాలి. ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివాలయంలో 365 వత్తులను వెలిగించడం వల్ల శివుడి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఎందుకంటే ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి 365 వత్తుల దీపం వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలను వేసి నమస్కారం చేసి మీ సమస్యలను చెప్పుకోండి. అలాగే ఈ రోజున శివాలయంలో 365 వత్తులతో పాటు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. విభూది అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజు విభూదిని ధరించిన వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి కోరిక శివుడి పాదాల చెంతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజు శివాలయం గోపురంలో
శివపార్వతులు కొలువై ఉంటారు. కాబట్టి శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుడిని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం ఒకటి ఉంది. ఆ దీపం ఏమిటంటే నారికేల దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. శివుడికి ఇష్టమైన దీపాలలో కొబ్బరి దీపం ఒకటి. కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి అందులో 3 వత్తులను వేసి శివుడి పటం ముందు దీపం వెలిగించాలి. 2 వత్తులను కలిపి ఒక వత్తిగా వేయాలి. ఇలా శివుడి ముందు దీపం వెలిగిస్తే ఈశ్వరుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కార్తీక మాసం అయిపోయేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే నారికేల దీపాన్ని వెలిగించండి. ఇంటి గడపలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా తులసి మొక్కకు పూజ చేయాలి. ఈ రోజున సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తులసమ్మకు పూజ చెయ్యండి. తులసి కోట ముందు శుభ్రం చేసి బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 9 వత్తులతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తరువాత తులసమ్మకు నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివుడికి ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం రోజున తులసి కోట ముందు దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే వారి కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది. ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే శివుడు ఎంతో సంతోషించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తాడు. శివుడి పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే 1000 జిల్లేడు పువ్వులతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ రోజున గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మ జన్మలకు తరగని అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ రోజున శివుడికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో మీ ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే ఆ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ చివరి కార్తీక సోమవారం రోజు కనకదార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ చివరి కార్తీక సోమవారం రోజు రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.